పాకిస్తాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, రిమాండ్ మీద జైలుకి వెళ్ళి ఒక రాత్రి అక్కడే ఉండి ఆ తర్వాత బెయిల్ పైన విడుదలవడం ఇదంతా మీ అందరికీ తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ఏదైతే ఏ కేసు విషయంలో అయితే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4వ తారీఖున ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ఆర్టీసీ క్రాస్లోని సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ కూడా తన కుటుంబంతో అలాగే మరికొంతమంది టెక్నీషియన్స్తో, సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్తో కలిసి సినిమా చూసేందుకు వెళ్ళిన సందర్భంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఇప్పటికి కూడా ప్రస్తుతం తను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అరెస్ట్ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఒక ట్వీట్ అయితే చేశారు. శ్రీతేజ్ ఇలా జరగడం అంటే ఆ ఘటన జరగడం తీవ్రంగా బాధాకరమైన విషయమే, దురదృష్ట ఘటనే. అయితే తాను ముందుగా చెప్పినట్లు రేవతి గారి కుటుంబానికి అలాగే శ్రీతేజ్కి అతని చికిత్సకి ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని, ఆ మాట మీద నిలబడతానని మరోసారి అల్లు అర్జున్ తన స్టేట్మెంట్తో అయితే ఒక స్పష్టత అయితే ఇచ్చారు. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం తెలుస్తూ ఉంది. అదేంటంటే శ్రీతేజ్కి సంబంధించి అతని ట్రీట్మెంట్కి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ మెడిసిన్, ఒక ఇంజెక్షన్ డైరెక్ట్గా సింగపూర్ నుంచి ఇక్కడికి రప్పిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే దానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా అల్లు అర్జునే భరిస్తున్నట్లు కూడా ప్రస్తుతం ఒక సమాచారం అయితే అందుతూ ఉంది. సింగపూర్ నుంచి ఎంతో కాస్ట్లీ ఇంజెక్షన్ని తీసుకొచ్చి శ్రీతేజ్ కోసం ఆ ఇంజెక్షన్ని ఇక్కడికి తెప్పిస్తున్నట్లు కూడా సమాచారం అవుతుంది. సో అదంతా కూడా అల్లు అర్జున్ అండ్ టీమ్ ఫాలో అప్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్, చిరంజీవి అలాగే నాగబాబు వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్ళి కలవడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ని ఆయన ఇంటికి వచ్చి చాలామంది సినీ ప్రముఖులు కలుస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాసెస్ ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ పరామర్శలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన అయితే శ్రీతేజ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి తన పేరు కూడా ఉండడంతో అయితే ఆ రూల్స్ ప్రకారం ప్రస్తుతం అయితే నేను శ్రీతేజ్ని అలాగే శ్రీతేజ్ కుటుంబ సభ్యులని అయితే కలవడానికి వీలు లేదని, కలవకూడదని న్యాయ నిపుణులు సలహా ఇవ్వడంతో ప్రస్తుతానికి తాను కలవలేకపోతున్నానని, కాకపోతే శ్రీతేజ్ చికిత్సకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి అవసరాల గురించి కానీ నేను ఏదైతే మాట ఇచ్చానో దాని మీద నిలబడతానని కూడా అల్లు అర్జున్ మరోసారి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా త్వరలోనే శ్రీతేజ్ను ఆయన కుటుంబ సభ్యులను అయితే కలుస్తానని కూడా అల్లు అర్జున్ స్పష్టం చేశారు. మరి శ్రీతేజ్ కోసం అంటే తన పైన నమోదైన కేసు, అలాగే దాని అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం, బెయిల్ మీద బయటికి రావడం ఇవన్నీ జరిగినా కూడా ఎంతో కొంత తన బాధ్యతగా ఆ ఫ్యామిలీ కోసం అల్లు అర్జున్ నిలబడుతున్న తీరుపై మాత్రం ఒక రకంగా ఒక ప్రశంసలు అయితే అందుతూనే ఉన్నాయి. మరి చూడాలి మరి అల్లు అర్జున్ శ్రీతేజ్ ఫ్యామిలీ కోసం ఎంతలా నిలబడతారనేది. మరి శ్రీతేజ్ అలాగే శ్రీతేజ్ ఫ్యామిలీ కోసం అల్లు అర్జున్ నిలబడుతున్న తీరు మాత్రం ప్రశంసలు దక్కుతానే ఉన్నాయి. ఒకవైపు ఎందుకు కలవలేదనే విమర్శలు కూడా ఉన్నప్పటికీ కూడా దానికి కేసులో తను ఉండడం వల్ల సాక్ష్యాలు కావచ్చు, అలాగే బాధితులు కావచ్చు, వాళ్ళతో ప్రస్తుతం నిందితుడిగా ఉన్న కారణంగా వాళ్ళని కలవకూడదు అనే ఒక రూల్స్ అయితే కొన్ని ఉంటాయి, న్యాయపరంగా కొన్ని చిక్కులు ఉంటాయి. వాటిలోకి పోదలుచుకోలేదు కాబట్టి ప్రస్తుతానికైతే కలవట్లేదు. కానీ త్వరలో ఖచ్చితంగా శ్రీతేజ్ని అలాగే అతను కోలుకున్న తర్వాత ఖచ్చితంగా శ్రీతేజ్ కుటుంబాన్ని అయితే ఖచ్చితంగా కలుస్తానని కూడా అల్లు అర్జున్ స్పష్టం చేయడం జరిగింది.